దుబాయ్ కునాఫా చాక్లెట్ కోసం నా కష్టాలు. మనకు వస్తుందో రాదో తెలీదు, కానీ అన్ని ఐటమ్స్ కొన్నా. అసలే నేను ఒక చాక్లెట్స్ పిచ్చిదాన్ని. మ్యారేజ్ కి ముందు మస్తు చాక్లెట్లు తింటుండే. ఇప్పుడు తినాలంటే పిల్లలకి వాటా ఇయ్యాల్సింది. చాక్లెట్స్ తిని తిని ఒక పన్ను పుచ్చిపోయింది కూడా, అయినా వినం, ఇప్పటికీ తింటనే ఉంటాను. నేను దీన్ని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ట్రెండ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నా. లేట్ అయినా పర్లేదు, మంచిగా వస్తే అంతే చాలు. నాకు ఇక్కడ ఒకటి అనిపించింది, డైరీ మిల్క్ చాక్లెట్ కాకుండా వేరేది తీసుకుంటే బాగుండేదని. అస్సలు స్ప్రెడ్ చేయడానికి వస్తలేదు, చాలా సేపు తిప్పలు పెట్టింది. ఇక దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి దాని పొట్టలో నింపాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకుందాం. పిస్తాని మిక్సీకి పడితే పౌడర్ లాగా అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇలా అయ్యింది. ఇది చేస్తున్నంత సేపు ఏదో ఒకటి అయితా ఉందన్నమాట. అసలు కరెక్ట్ వస్తుందా రాదా అనుకుంటూ చేసా. ఆఖరికి ఫుడ్ కలర్ కూడా వదలలేదు, దాన్ని కూడా తెప్పించుకున్నా. పొట్టలో నింపక ముందే టేస్ట్ తిని చూసిన, మస్తుంది. మిల్క్ మేడ్ వేసినాం కాబట్టి ఇంకా తీయగా బాగుంది. ఒకప్పుడు మస్తు చాక్లెట్లు తింటుండే, ఇప్పుడు బాగా కరువైపోయింది. అంతేకాదు అప్పటికిప్పటికి చాక్లెట్ రేట్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. దీనిపైన ఈ చాక్లెట్ ని స్ప్రెడ్ చేయడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంతగా. ఎలాగైతేనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇక లాస్ట్ కి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన. ఇక ఓపెన్ చేయాల్సిన టైం అయితే ఆసన్నమైంది. అసలు పర్ఫెక్ట్ గా తీయడానికి వస్తుందో రాదో అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. విరగొడదాం అంటే మస్తు గట్టిగా ఉందబ్బా, కానీ ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా వచ్చింది. ఇక టేస్ట్ అయితే నేను చెప్పనవసరం లేదు, సూపర్ గా ఉంది. ఇంత బాగుంది కాబట్టి అంత మంది ట్రై చేసిర్రేమో. అయినా చాక్లెట్స్ అంటేనే బాగుంటాయిలే. అవును, చెప్పడం మర్చిపోయాను, కావాలా వచ్చేయండి. ఈయనకి అనవసరంగా ఇచ్చిన, అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ లేని తింటే అయిపోతుండే. లాంగ్ వీడియో లేట్ గా పెట్టిన, చూడొచ్చు కదా.